భారత్‌కి 94వ రామ్సర్ సైట్. ఈ చిన్న వీడియో ద్వారా మనం రామ్సర్ ఒప్పందం అంటే ఏమిటి? రామ్సర్ ఒప్పందానికి, మాంట్రిక్స్ రికార్డ్‌కి మధ్య సంబంధం, భారతదేశపు సరికొత్త రామ్సర్ సైట్ గురించి తెలుసుకుందాం. రామ్సర్ సైట్ అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలను సూచిస్తుంది. ఈ రామ్సర్ సైట్‌లను రామ్సర్ కన్వెన్షన్ అనే అంతర్జాతీయ ఒప్పందం ద్వారా గుర్తిస్తారు. ఈ ఒప్పందం 1971లో ఇరాన్ దేశంలో రామ్సర్ అనే పట్టణంలో చేశారు. రామ్సర్ సైట్ అనేది అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన, ప్రత్యేకంగా సంరక్షించాల్సిన చిత్తడి నేల. అవి జలచరాలకు, పక్షులకు, ఇతర జీవులకు ముఖ్య ఆకర్షణ కేంద్రాలు. రామ్సర్ ఒప్పందం ద్వారా ఆయా దేశాలు వాటి రక్షణకై చర్యలు తీసుకునేలా ప్రోత్సహిస్తారు. మాంట్రిక్స్ రికార్డు అనేది పర్యావరణ సమస్యలు ఎదుర్కొంటున్న రామ్సర్ సైట్ల జాబితా. ఈ జాబితాలో ఉన్న ప్రాంతాలకు తక్షణ సంరక్షణ చర్యలు అవసరం. భారత్‌కి మరో గుర్తింపు. బీహార్ రాష్ట్రంలోని గోగాబీల్ సరస్సు ఇప్పుడు రామ్సర్ సైట్‌గా గుర్తింపు పొందింది. బీహార్‌లోని కటిహార్ జిల్లాలోని ఈ సరస్సు గంగా మరియు మహానందా నదుల మధ్యలో ఉంది. ఇది ఒక ఆక్స్‌బో సరస్సు. అంటే నదుల వంపుల్లో ఏర్పడిన సహజ జలాశయం. గోగాబిల్ సరస్సు ఒక ప్రధాన వలస పక్షుల ఆశ్రయ స్థలం. ఇది జలజీవులు, పక్షులు, చేపలు, పుష్కలమైన తేమ మొక్కలు వంటి వైవిధ్యభరితమైన జీవవైవిధ్యానికి నిలయం. ఈ సరస్సు వరద నియంత్రణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, వాతావరణ నియంత్రణలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు భారత్‌లో మొత్తం 94 రామ్సర్ సైట్లు ఉన్నాయి. భారత్ ఆసియాలో మొదటి స్థానం, ప్రపంచంలో మూడవ స్థానం సాధించింది. యూకే 176, మెక్సికో 144, భారత్‌లో 94 రామ్సర్ సైట్లతో మొదటి 3 స్థానాలలో ఉన్నాయి. ఇలా గోగాబీల్ సరస్సు భారత్ యొక్క పర్యావరణ పరిరక్షణలో కొత్త మైలురాయి అయింది. మన ప్రకృతి సంపదను కాపాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.